Greetings, everyone. Welcome back to the teachings of knowing God. Welcome back to the sessions on knowing God. ఈరోజు మనం చూసుకోబోయే అంశము ద సావరెంటీ ఆఫ్ గాడ్, సార్వభౌమ దేవుడు లేదా దేవుని సార్వభౌమ అధికారము అనే అంశం గురించి మనం నేర్చుకుంటాం. అఫ్ కోర్స్ వెన్ యూ హియర్ దట్, మనం ఆ విషయం విన్నప్పుడు, దట్ ఈస్ గాడ్ ఈస్ సావరెన్, సార్వభౌముడు అన్నప్పుడు హౌ డు వి ప్రాసెస్ దట్? ఏ విధంగా మనం దాని గురించి ఆలోచిస్తాం, ఏ విధంగా మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తాము? వాట్ కమ్స్ టు యువర్ మైండ్? ఆయన సార్వభౌమ దేవుడు, యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారి అని మీరు వినినప్పుడు, when that thought comes to your mind, ఆ ఆలోచన మీకు వచ్చినప్పుడు, how do you respond to it? How do you think about the sovereignty of God? ఏ విధంగా మీరు ఆ విషయం గురించి మీరు ఆలోచిస్తారు? Sometimes, when we hear these theological things, ఈ వేదాంతపరమైనటువంటి అంశాల గురించి మనం విన్నప్పుడు, ఇది నాకు కాదులే అనుకుంటాం. In other words, if you're invited to learn Greek or Hebrew, ఒకవేళ భాషలు, ఏ భాషలు మాట్లాడేవి కావు, not the spiritual gifts, నేను మాట్లాడే భాషలు బైబిల్ లాంగ్వేజ్ భాషల గురించి. సో హీబ్రూ ఆర్ గ్రీక్ నేర్చుకోవాలనుకుంటే, నేర్చుకోవడానికి ఇన్విటేషన్ ఇస్తే, హౌ డు యూ రెస్పాండ్ టు ఇట్? నేను ఐ థాట్ ఫర్ ఇన్మేట్స్ ఇన్ ద మ్యాక్సిమం ప్రిజన్. మ్యాక్సిమం ప్రిజన్ అంటే ఇంకా స్టేట్లో అతి పెద్ద ప్రిజన్ అది. ఆ ప్రిజన్లో బైబిల్ కాలేజ్ ఉంది. ఆ బైబిల్ కాలేజీలో నేను ప్రొఫెసర్ అండ్ ఆల్సో బైబిల్ కాలేజ్ డైరెక్టర్గా పనిచేశాను ఫర్ 5.5 years. సో వాళ్ళకి ఐ ఆస్క్డ్ దెమ్ వన్ డే, ఏమని అడిగానంటే, దెర్ ఈస్ అ క్లాస్ ఆన్ బిబ్లికల్ గ్రీక్. సో గ్రీక్ నేర్చుకుంటారంటే వాళ్ళు ఏమన్నారంటే, మాకు మా భాషే సరిగా రాదు, ఇంక గ్రీక్ ఏమి నేర్చుకోను. రైట్? అఫ్ కోర్స్ సమ్ పీపుల్ ఆర్ ఫన్నీ, కొంతమంది సరదాగా అట్లా అన్నారు, కొంతమంది మాకు గ్రీక్ వద్దేమో, దిట్స్ జస్ట్ వెరీ డిఫికల్ట్ అండ్ సో అండ్ సో ఫోర్త్. సో దే ప్రాసెస్, అంటే ఒక్కొక్కరు ఒక విధంగా ప్రాసెస్ చేసుకున్నారు when they heard about the Greek language, learning Greek. But one of the positives and negative side of that ఏంటంటే, స్కూల్ రిక్వైర్స్ దెమ్. సో వాళ్ళు ఖచ్చితంగా గ్రీక్ ఒక క్లాస్ తీసుకోవాల్సిందే. సో దేర్ ఆర్ మెనీ కంప్లైంట్స్ త్రూ అవుట్ ద ప్రాసెస్, బట్ దేర్ ఇస్ ఆల్సో సమ్ పీపుల్ హూ ఎంజాయ్డ్. సో ఆ భాష లేదా గ్రీక్ ఆర్ హీబ్రూ నేర్చుకోవాలంటే, హౌ డు యూ రియాక్ట్ వెన్ యూ హ్యావ్ ఎన్ ఇన్విటేషన్? మనకొద్దు, సో వేదాంతపరమైన పదాలు మనం వింటే ఇది మనకు సంబంధించింది కాదు, గివ్ అస్ సంథింగ్ టు లెర్న్ అన్న ఆలోచనలో ఉంటాం మనం. సో అఫ్ కోర్స్ దిస్ ఇస్ ఆల్సో సంథింగ్ ఫర్ అస్ టు లెర్న్. దేవుని గురించి తెలియకపోతే, దేవుడు ఆజ్ఞాపించిన విధంగా జీవించడం చాలా కష్టం. వీ కెనాట్ సింప్లీ లివ్ అ లైఫ్ గాడ్ వాంట్స్ us to live without knowing God. దేవుణ్ణి తెలుసుకోకుండా క్రైస్తవ జీవితం జీవించడం అనేది నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ ఓకే, దేవుడిని ఏదో కొద్దో గొప్ప తెలుసుకుంటే సరిపోద్ది నాకు నో. యూర్ బిల్ట్ ఫ్రమ్ నోయింగ్ గాడ్. దేవుణ్ణి తెలుసుకోకపోతే, వాట్ ఈస్ ద ఫౌండేషన్? నీ క్రైస్తవ జీవితానికి పునాది ఏది? యూ గాట్ నథింగ్, యూ హ్యావ్ నన్. సో నో గాడ్, దేవుణ్ణి తెలుసుకోకపోతే ఏమవుద్దంటే, నశించిపోతారు. బికాజ్ వీ లెర్న్ దట్ ఇన్ హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయంలో ఉంటుంది, నా వాక్యం, నా జ్ఞానము లేక నా ప్రజలు నశించిపోతున్నారు. అగైన్, హౌ డు యూ గెయిన్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అబౌట్ గాడ్? దేవుని గురించి జ్ఞానము, ఆ నాలెడ్జ్ని ఎట్లా మనం గెయిన్ చేస్తామంటే, వెన్ యూ లెర్న్ అబౌట్ హిమ్, ఆయన గురించి నేర్చుకున్నప్పుడు. అండ్ ఆయన గురించి మనం ఎట్లా నేర్చుకుంటాం? దేవుని వాక్యం ద్వారా నేర్చుకుంటాం. రైట్? సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ సో వెరీ టైడ్ అప్. ఈ సావరెంటీ లేదా దేవుని సార్వభౌమాధికారి అనే అంశాలు నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఏమవుతుందంటే, we would know about God. సో దిస్ ఎపిసోడ్, సో ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీడియో యొక్క పర్పస్ ఏంటంటే, ఇట్స్ నాట్ సింప్లీ టు ఎక్స్ప్లెయిన్ ద సావరెంటీ ఆఫ్ గాడ్. ఏదో 4 పాయింట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి క్లోజ్ చేయడం కాదు. దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ దిస్. రైట్? దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ దట్. ఇఫ్ ఐ వర్ టు ఇన్ఫార్మ్ యూ అబౌట్ ద సావరెంటీ ఆఫ్ గాడ్ అండ్ మూవ్ ఆన్, దేర్ ఇస్ నో పర్పస్. బట్ తెలుసుకోవడం కేవలం టు రిసీవ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, బట్ హౌ డు వి లివ్, ఏ విధంగా మనం జీవించాలి? దేవుడు సార్వభౌముడని తెలుసుకున్న తర్వాత అది మన జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది లేదా సహాయపడుతుంది అన్న అంశాన్ని we will learn from here. So number 1, let's get into these points here. Number 1 ఏంటంటే, దేవుని సార్వభౌమ అధికారం అంటే ఏమిటి? What is the meaning or definition of God being sovereign? దేవుని సార్వభౌమ అధికారము అంటే, దేవునికి సమస్తము తెలుసు. కీప్ దిస్ ఇన్ మైండ్, బికాస్ మనం మరలా అక్కడికి వస్తాం. కీప్ దిస్ ఇన్ మైండ్. దేవునికి సమస్తము తెలుసు, సమస్తంపై ఆయనకు సంపూర్ణ అధికారం ఉంది. ఇట్స్ నాట్ పార్షియల్, ఫుల్ అండ్ కంప్లీట్ అధికారము ఆయనకు ఉంది. ఆయన చిత్తాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు. నోబడీ క్యాన్ direct God obviously to do something else. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా చేయమని సలహా ఇచ్చేవారు కానీ ఎదురుపడేవారు ఎవ్వరూ లేరు. ఆయన ఉద్దేశము తప్పగా నెరవేర్చబడుతుంది. దట్ ఈస్ ది somewhat definition of sovereignty of God. Again, what is sovereignty of God? దేవుడు సార్వభౌమాధికారి అనగా అర్థం ఏంటి అంటే, దేవునికి
సమస్తము తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్. సమస్తంపై ఆయనకి అధికారం ఉన్నది. ఆయన చిత్తాన్ని ఆయన తప్పక నెరవేరుస్తాడు. నోబడీ కెన్ చేంజ్ హిస్ ప్లాన్. ఆయన ఉద్దేశం తప్పక నెరవేర్చబడుతుంది. సో we need to keep those in mind. Again, దేవునికి సమస్తము తెలుసు. దేవునికి సమస్తంపై అధికారం ఉంది. దేవుని సంకల్పము తప్పగా నెరవేర్చబడుతుంది. Nothing else would happen except the plan of God. దేవుడు తన ప్రజల జీవితాల్లో తన ఉద్దేశం వైపునే నడిపిస్తాడన్న అంశం కూడా మనం నేర్చుకుంటాం. సో number one, what is the meaning of sovereignty? That's simply to say God is in absolute control of everything. యేసుక్రీస్తు ప్రభువు సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నది అని దాని అర్థము. సో దేవునికి సమస్తము తెలుసా అని మనం అనుకోవచ్చు, రైట్? సమ్టైమ్స్ వి మే వండర్, దేవునికి నిజంగా సమస్తం తెలుసా? హౌ డు ఐ నో? వెల్, ఆఫ్ కోర్స్ స్క్రిప్చర్ ఇస్ టాకింగ్ అబౌట్ దట్. కానీ ఆ నమ్మకం మనలో ఉందా? దేవునికి సమస్తము తెలుసని ఎట్లా తెలుసు మనకంటే దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ when you look at the creation itself, సృష్టిని మీరు చూసి కొంచెం గమనించినట్లయితే, how can you not come to a conclusion that God must know everything, God will know everything, God knows everything? దేవునికి అంతా తెలుసు అన్న కంక్లూజన్కి మనం రావాలి. బికాస్ he cannot be, in fact God cannot be God unless he knows both real and possible. God must know every single thing. So దేవునికి సమస్తము తెలుసు అంటే యెషయా గ్రంథంలో 46వ అధ్యాయము 9-11, 9-11 వచనాల్లో దేవుని లేఖనాలు ఈ విధంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. రిమెంబర్ ద థింగ్స్ ఆఫ్ ది ఓల్డ్. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. నేను దేవుడను, నన్ను పోలినవాడెవడను లేడు. దెర్ ఇస్ నోబడీ లైక్ ద లార్డ్. దేవుని పోలినవాడు ఎవడు లేడు. చాలా పూర్వం జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకున్నది. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నేనే దేవుడును, నన్ను పోలినవాడు ఎవడు లేడు. మేబీ దిస్ ఇస్ అ టై అప్ విత్ వాట్ గాడ్ డిడ్ ఇన్ ఎక్సడస్. ఆఫ్ కోర్స్ సృష్టించి మనం తీసుకోవచ్చు. చాలా పూర్వం, గో ఆల్ ద వే బ్యాక్ టు బిగినింగ్. దేవుడు సర్వాన్ని సృష్టించినట్టు దేవుడు, రైట్? మానవులను తయారు చేసిన దేవుడు. అండ్ హీ గేవ్ ద డొమినియన్. మీరు సమస్తం ఏలమని చెప్పి కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి దేవుడు. అండ్ దెన్ ఇట్స్ నాట్ జస్ట్ దట్. ఆ అబ్రహాము సంతానాన్ని ఐగుప్తు రాజ్యము నుంచి ఎలా విడిపించాడు? హౌ డిడ్ హీ రిడీమ్? విమోచన కలిగించినటువంటి దేవుడు. సో రిమెంబర్ ఆఫ్ ద గ్రేట్ థింగ్స్ దట్ హావ్ డన్. ఎవ్రీథింగ్ గాడ్ డిడ్ ఇస్ గ్రేట్. సో ఆ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడును నేనే, సార్వభౌమాధికారి దేవుడును నేనే, మరి ఏ దేవుడు లేడు. దేర్ ఇస్ నో బడీ ఇన్కంపేరబుల్ టు హిమ్. నేనే దేవుడు, నన్ను పోలిన వాడిని ఎవడు. దేర్ ఇస్ అగైన్ నాట్ ఎనీవేర్ క్లోజ్ who can be compared with the Lord. ఆయన పోలిన వాడు ఎవడు లేడు. నా ఆలోచనలు నిలిచుననియు. లుక్ అట్ దిస్ కన్ఫర్మేషన్ and the certainty here. నా ఆలోచన నిలిచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకొనిదననియు చెప్పుకొనుచు, ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. He also informs what will happen. ప్రస్తుత కాలంలో కానివ్వండి, ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్, వాట్ ఎవర్ విల్ హ్యాపెన్ he will inform. ఆయన మనకు తెలియచేటువంటి దేవుడు. బికాస్ he knows the future. భవిష్యత్తు కాలం కూడా తెలిసిన దేవుడు. that is the powerful learning of this topic. పూర్వకాలం నుండి నేను ఇంకా జరుగున వాటిని తెలియజేయుచున్నాను. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చి వాడిని పిలుచున్నాను. నేను చెప్పినవనియు దాన్ని నెరవేర్చెదను, ఉద్దేశించినవనియు సఫలపరిచెదను. దట్ ఈస్ ది బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ గాడ్. సో దేవునికి సమస్తము తెలుసా అంటే, అఫ్ కోర్స్ హీ నోస్ ఎవ్రీ సింగిల్ థింగ్. భవిష్యత్తు తెలుసా? అఫ్ కోర్స్ హీ నోస్ ద ఫ్యూచర్. ఆది నుండి అంతా తెలిసిన వాడు, అంతా తెలియజేయవాడు దేవుడు. ఇంకా జరగని సంగతులను కూడా ముందుగానే ప్రకటించేటువంటి దేవుడు. తన ఆలోచనలు నిలబెట్టుకునేటువంటి దేవుడు. తన చిత్తాన్ని నెరవేర్చేటువంటి దేవుడు. హీఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ హిస్ ప్లాన్. ఆయన చిత్తం ఏదో, ఆయన విల్ ఏదో అది తప్పకుండా నెరవేర్చబడుతుంది. ఐ కెనాట్ చేంజ్. నేను ప్రార్థన చేసినంత మాత్రం దేవుని చిత్తాన్ని మార్చలేను, రైట్? గాడ్ విల్ వర్క్ ద వే హీ వాంట్స్ టు వర్క్ ఇన్ మై లైఫ్. బట్ స్టిల్ నేను ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ ప్రార్థన అనేది ఒక యాటిట్యూడ్. ఇట్స్ షోయింగ్ గాడ్ దట్ ఐఎమ్ డిపెండెంట్ అపాన్ హిమ్. నేను నీపై ఆధారపడుతున్నాను. బికాస్ ఐ కెనాట్ డూ థింగ్స్ ఆన్ మై ఓన్. నేను ఆధారపడేది ఎవరి మీద అంటే సార్వభౌమ దేవుడు. ఐఎమ్ రిలయింగ్ అపాన్ దిస్ సావరెన్ గాడ్. సో వీఆర్
ప్రేయింగ్ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రేయర్. సో తన చిత్తాన్ని మార్చడానికి కాదు, ఏదో ప్రభా నీ ప్లాన్ ఇది, నా ప్లాన్ ఇది, హౌ అబౌట్ నేను కొంచెం ఓవర్ రైడ్ చేసి ఐ కెన్ చేంజ్ యువర్ ప్లాన్. దట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. నీ చిత్తాన్ని, ఆయన చిత్తాన్ని ఆయన నెరవేరుస్తాడు. తాను ఉద్దేశించిన కార్యాన్ని సఫలపరచువాడు కూడా దేవుడే. సో వెరీ ఇంపార్టెంట్. దేవుని సార్వభౌమ అధికారం కేవలం ఆయనకు భవిష్యత్తు మాత్రమే తెలుసన్న విషయాన్ని మనకు తెలియచేయట్లేదు, కానీ ఆయనకు తెలిసిన భవిష్యత్తు ఆయన సార్వభౌమ సంకల్పంలోనికి లోబడి నెరవేరుతుంది. ఆఫ్ కోర్స్ యు గెట్ ద పాయింట్. ఆయనకు తెలిసిన భవిష్యత్తు ఆయన సార్వభౌమ సంకల్పానికి లోబడి నెరవేరుతుంది. సో వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ రైట్ దేర్. సో గమనించండి, చాలా పూర్వము జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనిడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడు ఎవడు లేడు. జస్ట్ థింక్ అబౌట్ దట్. ప్రాక్టికల్గా మనం ఏం చేయాలా? లెర్న్ అబౌట్ గాడ్ అండ్ బీ అమేజ్డ్ అట్ హూ గాడ్ ఈస్. ఆయన గూర్చి మనం తెలుసుకుంటే ఆయన పాదాల దగ్గర పడి మనం ఆయన ఆరాధించాల్సిందే. బికాస్ దట్ ఈస్ వాట్ వుడ్ హ్యాపెన్. దేవుని గురించి తెలుసుకోవాలంటే దేవుని అఫ్ కోర్స్ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎట్లా వస్తుంది? వెన్ యూ ఫియర్ ద లార్డ్. హౌ కెన్ యూ ఫియర్ ద లార్డ్? నేను ఏ విధంగా ఆ రెవరెన్షియల్ ఫియర్ని how can I form the reverential fear in me when you study the word of God? సో చాలా పూర్వంలో జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనిడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నేనే దేవుడును, నన్ను పోలిన వాడు ఎవడును లేడు. నా ఆలోచనలు ఇచ్చినవి, నా చిత్తమంతయు నెరవేర్చుకునేదని చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం ముందు నేనే ఇంకా జరుగున వాటిని తెలియజేయుచున్నాను. సో దట్ ఈస్ ది సావరెన్ గాడ్. హీ నోస్ ఎవ్రీథింగ్. మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, అగైన్ దేవుడు సార్వభౌముడు కాబట్టి అది నాకు ఎట్లా అప్లై అవుతుంది? సో నాకేంటి? వాట్ డస్ ఇట్ మీన్ టు మీ? సో వాట్ అనే క్వశ్చన్ మీరు గుర్తుపెట్టుకోండి. సో వాట్? ఏ బైబిల్లో మనం ఏ గ్రంథం చదివినా, ఏ వాక్య భాగం చదివినా కానీ, దట్ ఈస్ వన్ ఆఫ్ ది హెర్మెనెటికల్ క్వశ్చన్ దట్ వీ షుడ్ ఆస్క్. ఇంటర్ప్రిటివ్ క్వశ్చన్. సో వాట్? అయితే ఏంటి? దేవుడు క్రీస్తు సార్వభౌమాధికారి అయితే ఏంటి? మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు భవిష్యత్తును ఊహించడు. హీఈస్ నాట్ ఇమాజినింగ్ ది ఫ్యూచర్. హీ నోస్ ద ఫ్యూచర్. ఆయన భవిష్యత్తును సంపూర్ణంగా తెలిసినటువంటి దేవుడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని జ్ఞానము సంపూర్ణమైనది, ఆయన సంకల్పము స్థిరమైనది. దేవుని జ్ఞానము సంపూర్ణమైనది, ఆయన సంకల్పం స్థిరమైనది. కీప్ దట్ ఇన్ మైండ్. సో దేవునికి భవిష్యత్ తెలుసా? అఫ్ కోర్స్. when we go into trouble, మన జీవితాల్లో ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు ఎందుకు మనకి కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఈ ఆపదలు వస్తూ ఉన్నాయి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? సమ్ టైమ్స్ మన తప్పులు, మనం చేసినటువంటి పాపము విల్ హిండర్ గాడ్ టు డూ సంథింగ్. అంటే మన జీవిత విధానము, మనం చేసే తప్పులు ఒకసారి దేవుని సమాధానాన్ని అఫ్ కోర్స్ ఇట్స్ గోనా పుష్ బ్యాక్. ఆయన ఎందుకు సమాధానం డిలే చేస్తున్నాడు? బికాస్ ఆఫ్ అవర్ సిన్. సమ్ టైమ్స్ గాడ్ విల్ బ్రింగ్ ట్రయల్స్ ఇన్ అవర్ లైఫ్. సమ్ టైమ్స్ దేవుడే మనల్ని పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు ఏం చేయాలి? ట్రస్ట్ ఇన్ ద లార్డ్. మనం ఏ పరీక్షలో పోయినా, ఎంత కష్టంగా ఉన్నా కానీ దేవునికి సర్వము తెలుసు. ఏదో ఫోర్స్ఫుల్గా నమ్మటం కాదు. ఇఫ్ యూఆర్ ఫోర్స్ఫుల్లీ బిలీవింగ్, లేదా బలవంతం చేసుకొని దేవుడు నేను నమ్మాల్సి వస్తుంది అనుకుంటే, దెన్ యూ డోంట్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ సావరెనిటీ. ఆయన సర్వాధికారి నమ్మకం నీకు లేదు కాబట్టి యు ఆర్ ఫోర్సింగ్ యువర్ సెల్ఫ్స్ టు బిలీవ్. ఎవరు కూడా ఫోర్స్ చేయలేరు. నోబడీ కెన్ ఫోర్స్ యూ టు బిలీవ్ ఇన్ క్రైస్ట్. గాస్పెల్ డజంట్ ఫోర్స్ ఎనీబడీ. సువార్త ఎవరిని బలవంతం చేయదు. దేర్ ఇస్ నో ఫోర్స్ కన్వర్షన్. ఇట్ ఈస్ సింప్లీ అన్ అపీల్. బిలీవ్ ఇన్ ద లివింగ్ లార్డ్. దట్ ఈస్ ఆల్. దేవుడు సార్వభౌముడు అని చెప్పి ఎవరు కూడా ఫోర్స్ చేయట్లా. బిలీవ్ ఇన్ ద సావరెనిటీ ఆఫ్ గాడ్. నో, యూ మస్ట్ లెర్న్ దట్ హీ ఈస్. ఏ విధంగా నేర్చుకుంటావు నువ్వు అంటే, బై లెర్నింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ వుడ్ లెర్న్ అబౌట్ గాడ్. బై లెర్నింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ వుడ్ లెర్న్ అబౌట్ గాడ్. దేవుని వాక్యం ద్వారా దేవుని నువ్వు తెలుసుకుంటావు. దేవుని తెలుసుకున్నప్పుడు ఏం చేస్తావు? అఫ్ కోర్స్ యూ వర్షిప్ హిమ్. వెన్ యూ కమ్ టు నో the power of the Lord your God, you would worship him. ఆయన గురించి తెలుసుకున్నప్పుడు you cannot help yourself. ఆయన ఆరాధించాల్సిందే. సో దేవునికి సర్వము తెలుసా లేదా భవిష్యత్తు తెలుసా అంటే, అఫ్ కోర్స్ హీ నోస్ ఫ్యూచర్ అండ్ మచ్ మోర్. ఏం చేస్తాం కష్టం వచ్చినప్పుడు? బికాస్ థింగ్స్ అంటే అన్నీ కూడా మన చేతుల్లో లేవు కదా. కొన్ని కార్యాలు మన చేతిలో ఉండవు. వీ కెనాట్ హెల్ప్ అవర్ సెల్వ్స్. ఏం చేయాలంటే దేవునిపై ఆధారపడాలి. ఎందుకు? దేవుడు సార్వభౌమ దేవుడు. సో ఐ నో హీ నోస్. నాకు తెలుసు. ఏం తెలుసు? ఆయనకి తెలుసు. అంతా కూడా ఆయన చిత్తానుసారంగా జరుగుతూ ఉంటుంది. నా జీవితంలో ఏ కష్టాలు వచ్చినా కానీ దేవునికి తెలియకుండా రావు. రైట్? అండ్ హీస్ గాట్ ఎ సొల్యూషన్. ప్రతి దానికి కూడా ఆయన దగ్గర సమాధానం ఉంది. బట్ వీ హ్యావ్ టు పేషెంట్లీ, ప్రేయర్ఫుల్లీ
వెయిట్ అపాన్ ద లార్డ్. ప్రార్థనాపూర్వకంగా పేషెన్స్తో మనం వెయిట్ చేస్తుండాలి దేవుని సమాధానం కోసం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు చెక్ అవర్ హార్ట్ టు. సో మన హృదయాన్ని మనం ముందు టెస్ట్ చేసుకోవాలి. దేవునికి సర్వం తెలుసుంటే సర్వం తెలుసు. వాట్ ఎవర్ 10 రోజుల నుంచి 10 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆన్ ఇన్ ద ఫ్యూచర్. గాడ్ నోస్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ ఇట్. సో దేవునికి సర్వము తెలుసు. నెంబర్ 2, దేవునికి సమస్తంపై అధికారం ఉంది. దేవునికి సమస్తముపై అధికారం ఉంది. సో దేవునికి సమస్తము తెలుసు, కానీ ఆయన నిజంగా సమస్తాన్ని నియంత్రించగలడు. ఆఫ్ కోర్స్ దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయం 34-35 వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెస్ట్. అక్కడ ఏం నేర్చుకుంటామంటే, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతునగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించితిని. అది నెబుకద్నెజరు రాజు చేసిన కార్యం. సో ఇక్కడ మనం నేను నేర్చుకుంటున్నాం, ఇది ప్రత్యేకంగా, దట్ ఈస్ దిస్ పార్ట్ ఆఫ్ ద ప్యాసేజ్, డానియల్ చాప్టర్ 4:34-35, ప్రభావవంతమైనటువంటి వచన భాగము. ఎందుకు? దీనిని ఒక అన్యజాతి రాజు తన అనుభవం ద్వారా నేర్చుకున్నటువంటి విషయం. హీఈస్ ఇన్ఫార్మింగ్ ద పీపుల్. ఆయన సార్వభౌమ అధికారం గురించి. దట్ ఈస్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, రైట్? నెబుకద్నెజరు ఏం చేశాడు? వచ్చి వి నో దట్ 526 or 586 BC ఏం చేశాడు ఆయన? యెరూషలేం ప్రాంతాన్ని మొత్తం తీసుకెళ్ళిపోయాడు. ఆఫ్ కోర్స్ హీ వైప్డ్ అవుట్ దట్ ప్లేస్. ఎందుకు? బికాస్ ఆఫ్ వారి పాపం. ఎవరు? యూదుల పాపం గురించి దేవుడు ఏం చేశాడు? ఈ బబులోను రాజ్యాన్ని ఆయన పిలుచుకున్నాడు, ఏర్పరిచాడు ఫర్ దట్ వెరీ పర్పస్. కానీ తర్వాత గాడ్ హేట్స్ అహం, ప్రైడ్. నెబుకద్నెజరు జీవితంలో ఏమనుకున్నాడు? ఆహా, ఇదంతా నా వల్ల కాదు, అయిందని. అయిపోయింది, ఫినిష్, డన్. సేమ్ థింగ్ ఈవెన్ విత్ సెనాకెరెబ్, అసీరియా రాజు. యూదా ప్రాంతాన్ని ఆయన వార్నింగ్ ఇచ్చాడు, బెదిరించాడు. ఆఫ్ కోర్స్ హీ వెంట్ సో ఫార్. కన్ఫ్యూజన్లో పెట్టేశాడు దేవుడు. హీ వెంట్ బ్యాక్ టు హిస్ హోమ్. ఆయన కుమారులు ఆయన చంపారు when he was worshipping his gods. God brought Assyria, God brought Babylon. ఇంత గొప్ప రాజ్యాన్ని హబకుక్ అంటాడు, ప్రభు వాట్ ఈస్ గోయింగ్ ఆన్? ఐ మీన్, ఆ రాజ్యాన్ని తీసుకొస్తావు, ఈ రాజ్యాన్ని నాశనం చేయడానికి. అఫ్ కోర్స్ హీస్ నాట్ రియలీ కిల్లింగ్ ఎవ్రీబడి. పాపం చేశారు కాబట్టి పరిణామం తప్పదు. కాన్సిక్వెన్స్, యూ హ్యావ్ టు గో త్రూ కాన్సిక్వెన్సెస్. సో ఆ నెబుకద్నెజర్, హీ వాస్ క్యాస్ట్ అవుట్ ఫ్రమ్ హిస్ ఓన్ కింగ్డమ్. ఆయన మరలా కూడా when he start to function properly, ఆయన ఇచ్చిన గొప్ప సాక్ష్యం, దేవునికి సమస్తంపై అధికారం ఉంది, ఈవెన్ ఆన్ ది అదర్ నేషన్స్, వేరే రాజ్యాలపై, ప్రపంచమంతటి కూడా హీస్ గట్ ఫుల్ సావరెన్ పవర్. అనేదో ఇస్రాయెల్ దేవుడు కదా అని చెప్పేసి కేవలం ఆ ఇస్రాయెల్ ల్యాండ్ స్పేస్ మాత్రమే, ఆ స్పేస్ మాత్రం పైన ఆయనకు అధికారం ఉంది, వేరే ప్రాంతం లేదని అర్థం కాదు. దట్ ఈస్ జస్ట్ నాట్ ప్రాపర్ అండర్స్టాండింగ్. హీస్ గాడ్ ఆఫ్ ఆల్, హీస్ లార్డ్ ఆఫ్ ఆల్, ఈస్ గాడ్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్. సో నెబుకద్నెజరు ఏమంటాడంటే, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడినై నా కండ్లు ఆకాశం మీద ఎత్తి చిరంజీవియు సర్వోన్నతునగు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచితిని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరం వరకు నున్నవి. లుక్ ఎట్ దట్, హిస్ కింగ్డమ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. ఇర్మియా ప్రవక్త కూడా అదే మాట అంటాడు, హీఈస్ ట్రూ. ఇర్మియా 10:11, హీఈస్ ట్రూ, నిజమైన దేవుడు, సజీవుడు, అండ్ ఎవర్ లాస్టింగ్ కింగ్, నిత్యుడగు రాజు ఆయన. సో పవర్ఫుల్ టెస్టిమనీ బై నెబుకద్నెజర్. సో ఇక్కడ 3 విషయాలు మనం గమనించాలి. నెంబర్ 1, దేవుని ఆధిపత్యము నిత్యమైనది. దేవుని ఆధిపత్యము నిత్యమైనది. ఆఫ్ కోర్స్ వీ లెర్న్ ఫ్రమ్ ఓల్డ్ టెస్టమెంట్, రైట్? రాజుల గ్రంథం చూసినా, సమూయేలు గ్రంథంలో చూసినా, కింగ్స్ విల్ కమ్, కింగ్స్ విల్ గో. రాజ్యాలు ఏర్పరచబడతాయి, రాజ్యాలు తీసివేయబడతాయి. సో దేర్ 5 major empires or kingdoms in scripture: ఐగుప్తు, అసీరియా, బాబులోను, గ్రీస్ and Rome, right? సో ఇవన్నీ వచ్చాయి, అన్ని పోయాయి. There are many kings that came into power, many kings that are gone. సో దేవుని ఆధిపత్యం మాత్రం నిత్యమైనది. సో కావున బికాస్ ఆఫ్ దట్ గాడ్స్ కింగ్డమ్, దేవుని రాజ్యము తరతరాలు నిలుస్తూ ఉంది. రెండవది, దేవునికి పరలోకంపై మాత్రమే కాదు కానీ భూమిపై కూడా అధికారం కలిగి ఉన్నది. సో దానియేలు 4:35లో దేవుడు పరలోక సేనల మరియు భూ నివాసుల తన చిత్తము చొప్పున జరిగించువాడని చెప్పేసి ప్రకటించబడుతుందంటే, దేవుడు కేవలం ఆధ్యాత్మిక విషయాల దేవుడు మాత్రమే కాదు, ఆయన సమస్త సృష్టికి అధిపతి, సమస్త సృష్టికి దేవుడు. మూడవది, దేవుని కార్యాన్ని అడ్డుకోగలవాడు ఎవరూ లేరు. నోబడి కెన్ డూ ఎనీథింగ్ టు ది లార్డ్ ఆఫ్ క్రియేషన్, టు అవర్ గాడ్. సో భూనివాసులందరూ
ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు, గమనించండి, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు. ఆయన పరలోక సేనల ఎడల భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయు పట్టుకొని నీవేమి చేయుచున్నావు, నోబడి కెన్ ట్విస్ట్ హిస్ హ్యాండ్. ఆయన చేయి పట్టుకొని నువ్వేమి చేయుచున్నావు అని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాదు. పవర్ఫుల్ టర్మ్. సమర్థత లేదు. నోబడి ఈస్ కేపబుల్ ఆఫ్ క్వశ్చనింగ్ హిస్ డూయింగ్స్. ఎవరు కూడా ఆయన ప్రశ్నించే శక్తి సామర్థ్యం లేనివారు. సో దేవుని సార్వభౌమ అధికారాన్ని అడ్డగించగల శక్తి సృష్టిలో ఎవరికీ లేదు. సో నెబుకద్నెజర్ మాటలో మనం నేర్చుకుంటాం, హీ ఈస్ ది సావరెన్ గాడ్, హీ ఈస్ ది పవర్ఫుల్ గాడ్. సో దేవునికి భవిష్యత్ తెలుసా? ఆఫ్ కోర్స్ హీ నోస్. దేవునికి సమస్తంపై అధికారం ఉందా? ఆఫ్ కోర్స్ సమస్తంపై ఆయనకి అధికారం ఉంది. సో యూ బిలీవ్ ఇన్ అ గాడ్ హూస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఆల్ థింగ్స్. యేసుక్రీస్తు ప్రభు నువ్వు నమ్మిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. హీ నోస్ ఎవ్రీ సింగిల్ థింగ్. హీ నోస్ ఆల్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్. నౌ సమయం ఉన్నప్పుడు హీబ్రూ రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవండి. యూ విల్ సీ వాట్ క్రైస్ట్ వాస్ డూయింగ్. రైట్, వెరీ ఇంపార్టెంట్. సో ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. హీ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఆల్ థింగ్స్. మరి ఒకటి, దేవుని చిత్తము మరియు ఆయన సంకల్పము తప్పగా నెరవేర్చబడుతుంది. వై? బికాస్ హీ ఈజ్ సావరెన్ గాడ్. దేవునికి అఫ్ కోర్స్ ఇన్ఫైనైట్ జ్ఞానం. హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ విజ్డమ్. హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ విజ్డమ్. సో దేవునికి అధికారం ఉంది. కానీ ఆయన ఉద్దేశించినవన్నీ కూడా నిజంగా జరుగుతాయా? ఇక్కడ మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:11 చూడాలి. ఎఫెసీ 1:11లో ఏమని రాయబడింది దేవుని వాక్యం? మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పర్చెను. ఆయన తన చిత్తానుసారముగా సమస్త కార్యమును జరిగించువాడు. అగైన్ అడ్రసింగ్ ది క్వశ్చన్, దేవుని చిత్తము మరియు సంకల్పము తప్పక నెరవేర్చబడుతుందా? Of course, your sovereign God would fulfill, right? సో తన చిత్తానుసారముగా సమస్త కార్యములను జరిగించువాడు మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయాలు మనం ఏం తెలుసుకోవాలంటే, దేవుని ప్రణాళిక. అగైన్ వీఆర్ డీలింగ్ విత్ ద సావరెంటీ ఆఫ్ గాడ్. దేవుడు సార్వభౌముడు అయితే నాకేంటి? వండర్ఫుల్ క్వశ్చన్. సో దేవుని ప్రణాళిక యాదృచ్ఛికమైనది కాదు. ఇట్ ఈస్ నాట్ యాక్సిడెంటల్. అనిశ్చితమైనది కాదు. ఇట్ ఈస్ నాట్ అన్సర్టన్. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఈస్ నాట్ యాక్సిడెంటల్. గాడ్స్ ప్లాన్ ఈస్ నాట్ అన్సర్టన్. మానవ సంఘటనల వల్ల పూర్తిగా విఫలమయ్యేది కూడా కాదు. ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ పీపుల్ అట్ ఆల్. ఐ మీన్ ఆయన ఏమన్నాడు నెబుకద్నెజర్, మానవసులు, వాట్ ఆర్ యూ హ్యూమన్ బీయింగ్స్ టు గాడ్? అన్లెస్ దేవుని కృప, దేవుని కార్యక్రమం లేకపోతే మన పరిస్థితి ఏంటి? మానవుని పరిస్థితి, వీ హ్యావ్ నో ఫ్యూచర్. సో we are here today, that is by the grace of God. సో దేవుని చిత్త ప్రకారము లేదా దేవుని చిత్త ప్రకారమైన సంకల్పము తప్పకుండా నెరవేర్చబడుతుంది. we also see that in యెషయా గ్రంథం 46 అధ్యాయం కూడా మనం చూస్తాం. సో దేవుడు సార్వభౌమ అధికారము ఆయనకు సంపూర్ణ స్వేచ్ఛనిస్తుందా? రైట్, దేవుని సార్వభౌమ అధికారము ఆయనకు సంపూర్ణ స్వేచ్ఛనిస్తుందంటే yes, of course, but there is some understanding here that we need to think about. కీర్తనలు 115:3 దానిలో దేవుని వాక్యం సెలవిస్తుంది, మా దేవుడు ఆకాశముందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. మరలా మా దేవుడు ఆకాశముందున్నాడు, తనకిచ్చ వచ్చినట్టు సమస్తము ఆయన చేయుచున్నాడు. సో ఇది చాలా చిన్న వచనం, ఆఫ్ కోర్స్ వెరీ స్మాల్ వన్, బట్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ మీనింగ్ ఇన్ దిస్. ఎంత చిన్న వచనమైనా కానీ ది హోల్ టీచింగ్స్ ఆఫ్ సావరెంటీ, about the sovereignty of God అనేది చాలా బలంగా కనిపిస్తూ ఉంది ఈ వాక్య భాగంలో. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దేవుడు తనకిష్టమైనంత చేస్తాడు అంటే దేవుడు ఏదైనా అన్యాయమో పాపమో చేస్తాడని కాదు. హీ డజంట్ డూ ఎనీ ఆఫ్ దట్. ఇన్ఫాక్ట్ సోషల్ ఇన్జస్టిస్ అనేది దేవునికి అసలు నచ్చదు. వీ లెర్న్ అబౌట్ దట్. ఆమోస్ గ్రంథంలో నేర్చుకుంటాం, హోషేయలో నేర్చుకుంటాం, యెషయాలో నేర్చుకుంటాం. పేదలను చూసుకోవాలి, విధవరాలను చూడాలి. సో ఆఫ్ కోర్స్ యూ టేక్ కేర్ ఆఫ్ పీపుల్ అన్నది మొదటి నుంచి కూడా దేవుని కాన్సెప్ట్. హీ డజంట్ రిజాయిస్ ఇన్ కిల్లింగ్ పీపుల్ బై ద వే అనేది ఒక సడిస్టిక్ గా చూపిస్తుంది. దట్స్ బికాస్ యూ ల్యాక్ విజ్డమ్ ఆఫ్ గాడ్, యూ ల్యాక్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది స్క్రిప్చర్. దేవుని వాక్యం తెలియని వారు ఎట్లా చదువుతారంటే ది గాడ్ ఆఫ్ ది బైబిల్ ఈజ్ జస్ట్ బ్లడ్ థర్స్టీ. కాదు,
యూ డోంట్ అండర్స్టాండ్ ది అండర్లయింగ్ ప్రిన్సిపల్. దానికున్న ప్రాబ్లమ్ ఏంటో తెలియదు కాబట్టి తెలియని వారు చెప్పే మాటలు అవన్నీ. బట్ డోంట్ ఫోకస్ ఆన్ ద నాయిస్ దట్ యు హియర్ ఇన్ ద వరల్డ్. ఫోకస్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. యేసుక్రీస్తు పై మీరు గురి ఉంచి జీవిస్తున్నారు. బికాస్ హీ హాస్ బాట్ యు విత్ ద ప్రైస్. హీ పెయిడ్ ఎ ప్రైస్ అండ్ హీ ఈస్ ఆస్కింగ్ యూ త్రూ హిస్ వర్డ్ టు లివ్ అకార్డింగ్ టు స్క్రిప్చర్. ఆయన వాక్యానుసారంగా చిత్తానుసారంగా జీవించాలి. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ నాయిస్. ఇగ్నోర్ ద నాయిస్. సో మనం ఏం నేర్చుకుంటున్నాం ఇక్కడ? దేవుడు తనకి ఇష్టమైనంత చేస్తాడంటే హీఈస్ నాట్ గోయింగ్ టు కమిట్ సిన్. ఆయనలో పాపమే లేదు. హౌ కెన్ హీ కమిట్ సిన్? ఫూలిష్ టాక్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫూలిష్ టాక్. సో ఆ ఫూలిష్ టాక్ ఏం చేస్తూ ఉంటుందంటే క్రీస్తు ఇట్లా నాన్ సెన్సికల్. డోంట్ వేస్ట్ యూర్ టైం. మీరు ఎందుకు సమయం వృధా చేసుకుంటారు? దేర్ ఇస్ నో ఎక్స్ట్రా టైం ఫర్ ఎవరికైనా కానీ. వీ లివ్ దిస్ లైఫ్ గాడ్ హస్ గివెన్, వి డై. రైట్? ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. Don't pay attention to unnecessary retarded conversations that doesn't bring glory to God. Right? Okay. So, దేవుని సార్వభౌమాధికారము, we're looking at that. So, తనకి ఇష్టమైనంత చేస్తాడు అంటే he doesn't commit sin. ఎందుకు? దేవుడు పవిత్రుడు. కాబట్టి ఆయన అటువంటి కార్యాలు చేయడు. ఆయన చేసే కార్యాలన్నీ కూడా పవిత్రమైనటువంటి. ఆయన నీతిమంతుడు. These are some examples. కాబట్టి ఆయన కార్యాలు న్యాయమైనవి. సత్యవంతుడు ఆబ్వియస్లీ. కాబట్టి ఆయన అబద్ధం చెప్పినటువంటి దేవుడు కాదు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేసింది. దేవుడు మానవుడు కాదు అబద్ధం ఆడటానికి. అబద్ధం ఆడేది ఎవరు? నాట్ హిమ్. సో స్క్రిప్చరల్గా ఆఫ్ కోర్స్ దేవుని క్రీస్తు గురించి మాట్లాడాలంటే యూ హ్యావ్ టు లెర్న్ హూ క్రైస్ట్ ఈస్. డోంట్ మేక్ అజంప్షన్స్. లెర్న్ హూ క్రైస్ట్ ఈస్, దెన్ యూ టాక్. ఓకే. సో దేవుని సార్వభౌమాధికారము ఆయన స్వభావానికి విరుద్ధమైన స్వేచ్ఛ కాదు. ఆయన పరిపూర్ణ స్వభావానికి అనుగుణమైన సంపూర్ణ స్వేచ్ఛ. ఆఫ్ కోర్స్ డజంట్ గివ్ హిమ్ ఫ్రీడమ్ టు కమిట్ సిన్. గాడ్ డజంట్ మేక్ అ స్క్వేర్ ఇంటూ అ సర్కిల్. రైట్? పాపం చేసే దేవుడు గాడ్. హీఈస్ వెరీ క్లీన్, ప్యూర్, ఎవర్ లాస్టింగ్, హోలీ గాడ్. లేవి కాండంలో నేర్చుకుంటాం. హీఈస్ ద హోలీ గాడ్. సో పరిశుద్ధ దేవుడు ఏమి కోరుకుంటాడు? ఆయన ప్రజలు కూడా పరిశుద్ధులుగా జీవించాలి. దట్ ఈస్ అ రిక్వైర్మెంట్ ఫర్ క్రిస్టియన్ లివింగ్. ఏదో 4 మాటలు అక్కడక్కడ చెప్పాడు దేవుడు జస్ట్ మూవ్ అవ్వడం కాదు. నో, యూ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ టు లివ్ అ హోలీ సాంక్టిఫైడ్ లైఫ్. సో దేవుని సార్వభౌమాధికారము ఆయన స్వభావానికి విరుద్ధమైన స్వేచ్ఛని ఇచ్చింది కాదు కానీ ఆయన పరిపూర్ణ స్వభావానికి అనుగుణమైన సంపూర్ణ స్వేచ్ఛను, ఆఫ్ కోర్స్ దట్ ఇస్ వాట్ ఇట్స్ గోయిన్ టు డూ. సో ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం ఈ లెక్చర్ వల్ల? దేవునికి సమస్తము తెలుసు. ఆయనకు సమస్తంపై అధికారం ఉంది. ఆయన సంకల్పము తప్పకుండా నెరవేర్చబడుతుంది. దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దట్. ఆయన చిత్త ప్రకారము కార్యాలు చేసేటువంటి దేవుడు. సో ద మెయిన్ క్వశ్చన్, అయితే నాకేంటి? సో వాట్? థ్యాంక్ యూ ఫర్ టీచింగ్ అబౌట్ ద సావరెంటీ ఆఫ్ గాడ్. వాట్స్ నెక్స్ట్? వెరీ గుడ్. ఇక్కడ మనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చూడాలి. టు ఆన్సర్ దట్ క్వశ్చన్ దట్ వీ హ్యావ్. దేవుడు సార్వభౌముడైతే నాకేంటి? వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ మీ? అయితే ద వే వీ మైట్ ఆస్క్, నాకు లాభం ఏంటి? ఓకే, వండర్ఫుల్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చూడండి. దేవుని ప్రేమించు వారికి కండిషన్. వాట్ ఈస్ ద కండిషన్? యు మస్ట్ లవ్ ద లార్డ్. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగదము. సో దిస్ ఇస్ an personal invitation. God is sovereign, right? రోమీయులకు రాసిన పత్రిక 8:28 మెమరైజ్ చేయండి. స్టడీ దట్, మెమరైజ్ దట్ ప్యాసేజ్. సో గాడ్ ఈజ్ సావరెన్. ఇప్పుడేంటి? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగదము. సో ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన డిస్టింక్షన్ ఒకటి మనం గమనించాలి. సమస్తము మంచిదే అని ఈ వచనం చెప్పడం. ఇట్స్ నాట్ టెలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. We know what is not good. ఏవి మంచిగా? బాధ, రైట్? స్ట్రెస్ మంచిది కాదు. నష్టం మంచిది కాదు. అన్యాయం మంచిది కాదు. పరీక్ష లేదా టెస్టింగ్ ఆఫ్ కోర్స్ మంచిది కాదు. నిరాశ మంచిది కాదు. కానీ సార్వభౌమ దేవుడు వాటన్నిటినీ ఉపయోగించి మేలును తీసుకురాగలడు. దట్ ఈస్ వాట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ దిస్ వన్. సార్వభౌమ దేవుడు వాటన్నిటినీ కూడా వాడుకొని he can bring out good, మేలును చేయువాడు. ఇది దేవుని సార్వభౌమ అధికారానికి విశ్వాస జీవితంలో గొప్ప ప్రాముఖ్యత తెలియజేస్తుంది. ఇన్ అదర్ వర్డ్స్, నాకు జరిగిన ప్రతి విషయము మంచిదని నేను చెప్పలేను కానీ, ఓకే, ఆఫ్ కోర్స్ యూ కెనాట్ టెల్ బికాస్
నాట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ గుడ్. సో నాకు జరిగిన ప్రతి విషయంలో మంచిదని నేను చెప్పలేను గానీ, సార్వభౌముడైన దేవుడు నేను ఎదుర్కొంటున్న ప్రతి విషయాన్ని నా మేలు కోసం ఉపయోగించగలడని నేను నమ్మగలను. ఆర్ యూ ఏబుల్ టు ట్రస్ట్ గాడ్ ఇన్ సచ్ ఎ వే? ఆ విధంగా దేవుడిని నమ్ముతావా? వాటెవర్ హ్యాపెన్స్, ఏది జరిగినా నా జీవితంలో ప్రతిదీ కూడా దేవుడు నా మంచి కోసం చేస్తాడన్న విశ్వాసం, అన్న నమ్మకం నీలో ఉందా? కెన్ యూ బిలీవ్ గాడ్ టు దట్ ఎక్స్టెంట్? వాటెవర్ హ్యాపెన్స్, ఇట్స్ ఫర్ అవర్ గుడ్. వాటెవర్ హ్యాపెన్స్, ఇట్ ఈస్ ఫర్ అవర్ గుడ్. డిసప్పాయింట్ అయిపోయి, నిరాశ అయిపోయి, ఏంటి ప్రభువా నేను ఎంతగానో శ్రమపడి, అంటే అఫ్కోర్స్ నేను నిన్ను నమ్మి ఎంతో శ్రమపడి సేవ చేస్తుంటే నా జీవితంలో పలాపలం జరగట్లేదు, లేదా నేను నమ్ముకున్నాను, నా జీవితం ఎట్లాగో ఉంటుంది అనుకున్నాను, ఎట్లాగ ఉండిపోయింది. డోంట్ బీ డిస్కరేజ్డ్. ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు చెక్ బిఫోర్ వీ క్వశ్చన్ గాడ్ ఈజ్ మై హార్ట్ రైట్? నా హృదయము సరిగ్గా ఉందా? పరిశుద్ధంగా ఉందా, అపరిశుద్ధంగా ఉందా? హౌ ఈజ్ యువర్ హార్ట్? హౌ ఈజ్ యువర్ లైఫ్? దెన్ ఆస్క్ గాడ్. యోబులా మనం ప్రశ్నించగలమా? నాలో పాపమేంటి చూపించు. షో మీ ది ఇనిక్విటీ ఇన్ మీ. నాలో పాపమేంటి చూపించు. లేదా దావీదు రాజు వల్ల మనం అడగగలవా? సర్చ్ మీ అండ్ నో మీ. నన్ను వెతికి నన్ను పరీక్షించు ప్రభువా, చూడు నాలో ఏమైనా పాపం ఉందేమో. కెన్ వి సే దట్ బోల్డ్లీ? బట్ వీ కెనాట్ సే ఇట్ బికాజ్ వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ హార్ట్. సార్వభౌమ దేవుణ్ణి మనం ప్రశ్నించి అవమానపరచకూడదు, విశ్వసించి ఘనపరచాలి. వై? బికాస్ ఎనీథింగ్ హీ డస్, ఎప్పుడు ఆయన తప్పు చేసేది మనం. తర్వాత నింద వేసేది ఎట్లా? మనం ఫస్ట్ నుంచి అవ్వ నేర్పించింది కదా నింద వేయటం. డోంట్ ఫర్గెట్ దట్. ఏమి అవ్వ ఫ్రూట్ తింటివే అంటదిగో, అగాగు నాయన అక్కడ చూడు. ఏవి? ఆదాహం. నీవి ఇచ్చింటివే నిందలు. రైట్? బ్లేమ్ గేమ్ అనేది ఆది కాండంలో మొదలైంది. సో స్టాప్ బ్లేమింగ్ గాడ్. మనకు అర్థం కానప్పుడు ఏం చేస్తాం? పరిగెత్తుకుంటూ పోయి దేవుడి మీద కోపడి దేవుడిని బ్లేమ్ చేసేసి ఇంకా దొరికితే వెంటబడతాం కూడా మనం. రైట్? బట్ ఇట్స్ నాట్ గాడ్స్ ప్రాబ్లం, ఇట్ ఈస్ అవర్ ప్రాబ్లం. మన జీవితాల్లో ఏది జరిగినా కానీ వెన్ యూ లవ్ ద లార్డ్, గమనించండి ఆ వాక్య భాగాన్ని. రోమిలకు రాసిన పత్రిక 8:28, దేవుని ప్రేమించు వారికి, వెన్ యూ లవ్ ద లార్డ్, ప్రేమించు వారికి అంటే ఆయనలో ఉన్న వారికి, మీలో, అండ్ ఆఫ్ కోర్స్ వెన్ గాడ్ ఈస్ ఇన్ యూ, ఆయన ప్రేమించు వారికి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది. ఎనీ టైమ్ ఇట్స్ గోయింగ్ టు బి మేలు. నష్టం, తప్పులు ఏమి జరగవు. No matter what we face in our lives, God is in control. He's going to take care of every single one. So దేవుని సార్వభౌమ అధికారము మనకు అర్థం కాని విషయాలను ఎలా చూడాలో కూడా నేర్పిస్తా ఉంది. దట్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్. సో నాకేంటి దేవుడు సార్వభౌముడు? వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. నాకేంటి? మళ్ళీ అదే ప్రశ్నకు వస్తున్నా. నాకేంటంటే ఆయన సార్వభౌముడు తెలుసుకోవడం ద్వారా నాకు అర్థం కాని విషయాలను ఏ విధంగా చూడాలో ఆ డాక్టర్ నాకు నేర్పిస్తా ఉంది. యెషయా గ్రంథం 55:8-11 దేవుని వాక్యం తెలియజేస్తుంది అక్కడ. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్చుకోవాలి. దేవుడు సార్వభౌముడు కాబట్టి మనకు ఆయన చేసే ప్రతి కార్యము అర్థం కావాల్సిన అవసరం లేదు. మనం ఎట్లాంటి వారు అంటే, స్విగ్గీ ఆర్డర్ పెట్టామంటే 2 నిమిషాలు రావట్లేదేంటి, మ్యాప్ కనపడుతుంది అంతవరకు. అది వీ నీడ్ ఇమ్మీడియట్ సొల్యూషన్స్, రైట్? కరెంటు పోయిందనుకోండి, ఏం చేస్తాం? చిన్నప్పుడు ఈ ఫోన్ ఉండే గిరగిర తిప్పేవి. తిప్పే పని మీద ఉంటాం. కరెంట్ ఆఫీస్ ఫోన్ ఎత్తిందాక కరెంటు పోయిందండి తెలీదా? వీ నీడ్ సొల్యూషన్స్ నౌ. మనం ప్రార్థన చేస్తాం, థ్యాంక్ యూ ప్రభా, నాకు ఇది దయచేయ్యా, ఆమేన్ అంట. ఆమేన్ అనగానే చేతిలో పడిపోలేదు ఏదో ఒకటి, రైట్? వీ డోంట్ వెయిట్ అపాన్ ద లార్డ్. మనకి ఇప్పుడు సమాధానం కావాలి. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, మన తలంపులు దేవుని తలంపులు కావు, మన త్రోవలు దేవుని త్రోవలు కాదు. సో దేవుడు చేసే కార్యాలు మనకు అన్నీ కూడా అర్థం కావాల్సిన అవసరం లేదు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. వెన్ వి ట్రస్ట్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఆయన సజీవుడు, ఆయన సార్వభౌమ దేవుడు. హీ ఈస్ ది ట్రూ లివింగ్ హోలీ గాడ్ హూస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఆల్ థింగ్స్. అన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నామని మనం నమ్మినప్పుడు వీ డు నాట్ డీవియేట్ ఫ్రమ్ అవర్ ట్రస్ట్ ఇన్ గాడ్.
ఆయన యందు మనం విశ్వాసంతో జీవిస్తా ఉంటాం. బట్ మనకు ఆయన మీద సరైన నమ్మకం లేనప్పుడు నాకేం అర్థం కావట్లేదు ఏంటి? నాకేం అర్థం వాట్ ఈస్ హ్యాపెనింగ్? వాట్ ఈస్ ఇట్ డూయింగ్? వాట్ ఈస్ ఇట్ డూయింగ్? వి డోంట్ హావ్ టు స్ట్రెస్ అబౌట్ ఇట్. ఎందుకు? దేవునికి అన్నీ కూడా తెలుసు. సో, దేవుని మార్గాలు మన మార్గాల కంటే ఉన్నతమైనవి. వాక్య భాగం చెబుతా ఉంది యెషయా 55. దేవుడు మనకు అర్థం కాడు అని చెప్పడం లేదు కానీ, అదే వాక్య భాగంలో ఏం రాయబడిందంటే, ఆయన ఉద్దేశించిన కార్యాన్ని సఫలపరుస్తుందని కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది. సో, రెస్ట్ ఇన్ దట్. రెస్ట్ ఇన్ దట్. అందువల్ల మనం 2 సత్యాలు నేర్చుకోవాలి. నేను దేవుని కార్యాలను పూర్తిగా అర్థం చేసుకోవాలన్న విషయం ఒకటి. రెండవది, దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు అని నేను నమ్మగలను అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. సో, అయితే దేవుడు సార్వభౌముడు అని తెలుసుకోవడం వల్ల నా జీవితంలో ఏమి మారాలి? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. సార్వభౌముడు కరెక్టే కానీ నా జీవితం ఎలా మారాలి? నౌ ఆఫ్ కోర్స్ వాట్ ఎవర్ గాడ్ డస్, దేవుడు చేసే కార్యాలన్నీ కూడా మనకు అర్థం కావు. సమ్ విల్ హ్యావ్ అండర్‌స్టాండింగ్, సమ్ వి వోంట్. రెస్ట్ ఇన్ హిమ్. రెస్ట్ ఇన్ గాడ్. అంటే దేవునిపై ఆధారపడండి. గాడ్ నోస్ ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. అండ్ డోంట్ రష్ గాడ్. ఏదో అయ్యా నువ్వు గబగబా చాలా లేట్ చేసేస్తున్నావు నాయన, నాకు సమాధానం చెప్పాలి. డోంట్ రష్ హిమ్. యూ కెనాట్ రష్ హిమ్. మనం ఏదో ప్రార్థన చేసి ప్రభా నాకు రేపు పొద్దున సమాధానం కావాలి అన్నగా నేను చేయడు. హీ డస్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్, అకార్డింగ్ టు హిస్ విల్. సో, అయితే దేవుడు సార్వభౌముడు అని తెలుసుకోవడం వల్ల నా జీవితంలో ఏమి మారాలి? నాకు అన్నీ అర్థం కాకపోయినా నెంబర్ 1, దేవునికి అన్నీ తెలుసు అన్న మనస్తత్వం మనలో ఉండాలి. నాకు నియంత్రణ లేకపోయినా దేవునికి సంపూర్ణ అధికారం ఉంది. వీ హ్యావ్ టు గెట్ దట్ ఇన్ అవర్ మైండ్స్. పరిస్థితులు నా చేతిలో లేకపోయినా అవి దేవుని చేతిలో ఉన్నాయన్న నమ్మకం మనలో ఉండాలి. అందువల్ల నేను భయంతో కాకుండా, when you know God is sovereign, అందువల్ల నేను భయంతో కాకుండా వినయముతో మరియు విశ్వాసముతో జీవించగలను అన్న నమ్మకం నీలో ఉండాలి. ఆఫ్ కోర్స్ నాలో కూడా ఉండాలి. సో, ద పాయింట్ ఆఫ్ దిస్ హోల్ లెక్చర్, డూ యూ ట్రస్ట్ సావరెన్ గాడ్? సార్వభౌముడైన దేవుని నువ్వు నిజముగా నమ్ముతున్నావు. ద గాడ్ ఈజ్ సావరెన్. ఆయన 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 చేతిలో, హిస్ కంట్రోల్ ఆఫ్ ఆల్ థింగ్స్. అన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నావని చెప్పేసి నువ్వు నమ్ముతున్నావా లేదా? దట్ ఈస్ నెంబర్ 1 క్వశ్చన్ దట్ యూ నీడ్ టు చెక్. నోబడీ కెన్ టెల్. మీ పాస్టర్ చెప్పలేరు, ఎవాంజలిస్ట్ ఎవరు చెప్పలేరు. యూ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. డూ యూ ట్రస్ట్ గాడ్? డూ యూ ట్రస్ట్ ఎస్పెషల్లీ సావరెన్ గాడ్? సార్వభౌమ దేవుడిని నమ్ముతున్నావా లేదా? వాట్ ఈస్ ద ప్రూఫ్? నమ్ముతున్నానటానికి ప్రూఫ్ ఏంటి? హౌ డు యూ ప్రూవ్ ఇట్? టు గాడ్. ఆయన హృదయాన్ని చూసేటువంటి దేవుడు, రైట్? ఇఫ్ యూ డోంట్ ట్రస్ట్ గాడ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్, start trusting him, not today, now. దేవుడు సార్వభౌమ అధికారి. సర్వము కూడా ఆయన ఆధీనంలో ఉంది. నథింగ్ ఎస్కేప్స్ హిస్ ఐసైట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్. ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ గోయింగ్ త్రూ, మీరు ఏ విషయంలో బాధపడుతున్నా కానీ, వాట్ ఎవర్ యూ గోయింగ్ త్రూ, మీరు ఏ విషయంలో మీరు కొన్ని కార్యాలు జరగాలి ఎదురు చూస్తూ ఉన్నారు, వాట్ ఎవర్ ట్రయల్స్ యూ గోయింగ్ త్రూ, శ్రమల్లో ఉన్నా కానీ, నో that the King of Kings and Lord of Lords is in control of you and the circumstances. మీ జీవితం కూడా ఆయన, మన జీవితం కూడా ఆయన ఆధీనంలో ఉంది. It's in his control. We cannot do anything but to trust in living God. The question is, do you trust fully God who is sovereign?